ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువైపోయి ఇప్పుడు తెలుగు కొంచెం చాలామంది మాట్లాడలేకపోతున్నారు. చాలా పదాలు మనకి ఇంగ్లీష్లో వచ్చినాయి, ఎందులో రావో చెప్పండి, తెలుగులో రావు. నేను కొన్ని అడుగుతాను, చెప్పండి. ఫోన్ని తెలుగులో ఏమంటారు చెప్పండి. ఫోన్, నేను సెల్ ఫోన్ అనలేదు, మామూలు ఫోన్ అన్నాను, వాణి. ఇప్పుడు సెల్ ఫోన్ ఏమంటారు తెలుసా, చెప్పారు ఆల్రెడీ, చరవాణి. ఓకే, కంప్యూటర్ని ఏమంటారు చెప్పండి. అందరూ కంప్యూటర్ వాడతాం కదా, ప్రతి ఇంట్లో ఏదో కంప్యూటర్ ఉంటుంది కదా. కంప్యూటర్ని ఏమంటారు చెప్పండి. సంగణకం అంటారు. సంగణకం అంటే కంప్యూటర్ అని. రేపొద్దున మీరు ఎప్పుడైనా ఒక షాప్కి వెళ్ళి నాకు ఒక సంగణకం ఇప్పించిందంటే మా దగ్గర లేదంటాడు. తెలుగు రాదు వాళ్ళకి, ఇంగ్లీషే కదా. కంప్యూటర్ అనేది సంగణకం అంటారు దాన్ని. ఆ తర్వాత క్యాలిక్యులేటర్ని ఏమంటారు చెప్పండి. క్యాలిక్యులేటర్ వాడతాం కదా, గణన యంత్రం. బాబు, ఆ గణన యంత్రంలో 2+2 ఎంతో చూడండి ఆయన. ఇవన్నీ తెలుగు పదాలు మనకి అంత ఈజీగా రా. ఇంటర్నెట్ ఏమంటారు చెప్పండి. ఇంటర్నెట్, వెరీ నైస్. అంతర్జాలం, అందులోనే నెట్ అనే పదం ఉంది, అదొక నెట్. అది ఇప్పుడు అందరినీ చెప్పండి ఏం చేస్తుంది, ఆ నెట్లో బంధించేస్తుంది కదా. ఆ తర్వాత వెబ్సైట్ని ఏమంటారు చెప్పండి. వెబ్సైట్, మనకు ఏదైనా కావాలంటే ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తాం కదా, వలయస్థానము అంటారు. చెప్పండి ఏమంటారు దాన్ని, వలయస్థానం అని. ఇలాంటివన్నీ తెలుగు పదాలు. ఇంగ్లీష్ మనకి ఎక్కువ వస్తాయి. అంబులెన్స్ అనే ఆ పదానికి మన తెలుగు పదం మనకు తెలియదు ఏ ఒక్కరికి. అంబులెన్స్ అనే ఏదో కష్టపడి అనేస్తాం కానీ అంబులెన్స్ అనే పదానికి తెలుగు పదం లేదు.